మరి ప్రత్యేకంగా సంఘ పరిచర్యలో బిడ్డల విషయాలలో ప్రతిదినము మనం చేస్తున్న ప్రార్థన బిడ్డల జీవితాలలో గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు కలుగు చేసే దేవుడు ఉన్నారు. ప్రాముఖ్యంగా మరి సంఘ విస్తరణ విషయములలో, సంఘ కుటుంబ బిడ్డలు రక్షణ విషయాలలో మానక మనం ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. ప్రభు తన కృప చేత ప్రార్థన అనగా మరి ఒక ఆదివారమే కనబడుతూ ఉన్నారు సమృద్ధిగా. మిగతా శనివారము మరి బుధవారము వాళ్ళు మరి ఒక వారం అంటే ఏదో ఒకటి. కానీ ఇట్లా జీవితాలలో దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో క్రమం అనేది చాలా అవసరం. అక్రమం వచ్చే వారులారా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మరి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పనులు ఉండొచ్చు. కానీ 365 నేనే పనులు నాయే పనులు అంటే అది మంచిదేమే కాదు. ఇది నాట్ గుడ్, ఇది మంచిది కాదు. దేవుడి దృష్టిలో అది సరైనది క్రమం, అది సరైన క్రమం కాదని. కాబట్టి యవనస్తులు కావచ్చు, లేకపోతే చిన్న బిడ్డలు కావచ్చు, పెద్దలు కావచ్చు, మందిర అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవుని సన్నిధిని మనం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఉన్న ఆ దీవెన మళ్ళా మనం చూడడానికి ఎంతో ఉన్నది, అది దేవుడు చేస్తాడు. అలాగే మరి యూత్ విషయాలలో, యూత్ బిడ్డల విషయాలలో మానక దేవుని పరిచర్యలో దృష్టి పెట్టాలి. ప్రతిఫలం అనేది, దేవుని ఆశీర్వాదం అనేది దేవుడు ఇచ్చేది. పరిచర్యలో మనం మరి ఇన్వాల్వ్ అవ్వాలి, దానిలో మనము భాగస్థులు అవ్వాలి. దేవునికి స్తోత్రం. వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో వాక్యం చదువుకుందాం. 34వ కీర్తన 10వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. 34వ కీర్తన 10వ వాక్యం. సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని ఆశ్రయించటం అనేది చాలా అవసరం. దేవుని దగ్గరకు రావటం అనేది చాలా అవసరం. దేవుని మీద ఆధారపడటం అనేది అవసరం. ఎందుకన్నా మన జీవితాలలో దేవుని ఆశ్రయం అనేది కంపల్సరీ ఉండాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఆ మాట, అదిగో అడవిలో, లేకపోతే అదిగో మనం చూస్తున్నాము ఆ జంతువులన్నిటిలో కూడా బలమైనది ఏంటయ్యా అంటే సింహము పిల్లల కట అదిగో లేమి కలవై ఆకలి కొంటే ఒక్కొక్కసారి వెతికినా దొరకదు. వేటాడదామన్నా, లేకపోతే ఏదైనా ఆహారం కోసం ప్రయాసపడినా, పగలు రాత్రి కష్టపడినా అదిగో అక్కడట వాటికైనా దొరకదేమో, అవైనా వస్తుంటేవేమో, అవేమైనా వాటికైనా అదిగో మరి దొరకక అల్లాడిపోతుందేమో. కానీ నన్ను ఆశ్రయించారు చూసావా, నా దగ్గర వస్తున్నారు చూసావా, నన్ను నా దగ్గరకు వచ్చి వారు అడుగుతున్నారు చూసావా, వారికి విషయంలో అంటున్నాడు కదా, నన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటాడు. దేవుని ఆశ్రయించే బిడ్డల కట ఏదైనా మేలు చేస్తాడట, ఏదైనా ఉపకారం చేస్తాడట, ఏదైనా కార్యాన్ని చేస్తాడట. నువ్వు అనుకున్నచ్చు, నా దేవుని దగ్గర నేను ఇది ఆశిస్తున్నాను, ఇది కోరిక పెట్టుకున్నాను, ఈ విధమైనటువంటి నేను తప్పిక కలిగి ఉన్నాను, నేను దేవుని సన్నిధిలో మానక ప్రార్థన చేస్తున్నాను, నా దేవుని సన్నిధిలో అడుగుతున్నాను అని నువ్వు అనుకుంటా చూసావా, మేలు చేయడానికి దేవుడు నీకు అభయాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము అది నిరంతరము కాదని, దేవుని వాక్యము అది ఖచ్చితంగా మీ నా జీవితాల్లో జరిగేది. ఆయన ఆశ్రయించిన బిడ్డలు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏ స్థితికైనా కావచ్చు, వాళ్ళు ఎటువంటి పని అయినా కావచ్చు, వారు ఎటువంటి కష్టకాలంలో ఉండొచ్చు వాళ్ళు, కానీ సహాయం మాత్రము తప్పనిసరిగా వస్తుంది. ఎవరు ఆశ్రయించుకున్నారు? కొంతమంది మనుషులను ఆశ్రయించుకున్నారు, కొంతమంది రాజులను ఆశ్రయించుకున్నారు, కొంతమంది ధనాన్ని ఆశ్రయించుకున్నారు, కొంతమంది అధికారాన్ని ఆశ్రయించుకున్నారు, కొంతమంది ఈ లోక స్థితులను ఆశ్రయించుకున్నారు. వారికైనా మేలు దొరకపోవచ్చేమో, వారికైనా సహాయం లేకపోవచ్చేమో, వారైనా నిరాశలో పడిపోవచ్చేమో. కానీ ఏ వ్యక్తి అయితే ఎదుగో ఆధారం లేకుండా, ఏ అండ లేకుండా, ఏ సహాయం లేకుండా, ఏ తోడు లేకుండా దేవుణ్ణి ఆశ్రయం పెట్టుకుంటాడు చూసావా, వారికి మాత్రము 100% వారికట
దేవుడు అంటాడు మేలు చేస్తాను. ఆయన మేలు చేసే దేవుడు. నీ ఆలోచనలలో దేవుని ఆశ్రయాన్ని వదిలిపెట్టద్దు, దేవుని ఆశ్రయాన్ని విడిచిపెట్టద్దు, దేవుని ఆశ్రయాన్ని దూరం కాబాక. ఆయన అంటాడు కదా, ఏ మేలు చేయక మానడు, మేలు చేస్తాడు. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న ఆ మేలేంటో తెలిసిన దేవుడే. ఇప్పుడు అదిగో ఆ విధమైన సహాయము ఇస్తుంది ఎవరో తెలిసే దేవుడే. ఆ సహాయం ఏంటి అంటే నీ వల్ల కలిగింది, నా వల్ల కలిగింది, మన జ్ఞానం చేత లేక మాటగారి చేత లేకపోతే ఏదైనా నేను చేయగలను అనేటువంటి అదిగో ఆలోచన కాదని. మేలు కావాలయ్యా అంటే దేవుడే చేయాలి. ఆయన తన బిడ్డల కథ అంటున్నాడు, నన్ను ఆశ్రయించాడు కదా, నేనే మేలు చేయక మానను. సింహము పిల్లలన్నా అవి పుస్తుంటేమో కానీ, ఆకలితో ఉంటేమో కానీ, నిరాశ పడిపోతాయేమో కానీ, నా ప్రజలు నా బిడ్డలు చూసావా, వారికి మాత్రం నేను మేలు చేస్తా. కనుక ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయాన్ని దేవుని సహాయాన్ని మనం పోగొట్టుకోకూడదు. దేవుడు ఎలాగైనా సహాయం చేస్తాడు. ఆయన దగ్గర ఉన్న బిడ్డలకు మేలు ఎలాగైనా వస్తుంది, ఈ చేతనే వస్తుంది, ఇలాగ వస్తుంది అనుకోబాక. దేవుని ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. దేవుని ఆలోచన అంటే తెలుసా, ఆయన అదిగో ఉన్నతమైనది అంటారు. దేవుని ఆలోచన ఉన్నతంగా ఉంటుంది. మన ఆలోచన అంటే అప్పుడు వరకే సరిపోతుంది, కానీ దేవుని ఆలోచన ఉన్నతంగా ఉంటుంది. అందుకోసమే అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికము అని దేవుని మాటలు సెలవిస్తుంది. మనం అడుగుతుంది కొంచెమే, ఊహిస్తుంది కొంచెమే, కానంట ఇచ్చేది మాత్రము అత్యధికము, లెక్కలేనంత విస్తారమే. నువ్వు అడిగేది కొంచెమే, కానీ ఇచ్చేది మాత్రము ఎక్కువ. అందుకోసమే ఆశ్రయించే వారి జీవితాలు అదిగో ఎన్నో మేలులు ఉన్నాయి. ఒకటి మాత్రం చదువుకుందాం, పరిశుద్ధ గ్రంథంలో ఒకటి ధ్యానం చేద్దాం. అంటాడు కదా, 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము. దేవుని ఆశ్రయించిన బిడ్డలకి దేవుడు చేసే సహాయం. 13వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందామా. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు అది ఇశ్రాయేలీలట. ఇశ్రాయేలు దేవుని బిడ్డలే, కానీ దేవుని ఆశ్రయించడము వెనకాడిపోయారు. దేవుని ఆశ్రయించడము మారట అదిగో మందగించిపోయారట. దేవుని ఆశ్రయించడములో రాంగ్ వేలోకి వెళ్ళారట, మరొక మార్గాన్ని ఎంచుకున్నారట. అందుకోసం ఇక్కడ అంటున్నారు, ఈ ప్రకారము ఇశ్రాయేలీలు వారు ఆ కాలమందు తగ్గింపబడిన, కానీ యూదావారు తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. యూదా వారి కథ ఇశ్రాయేలు వారి కథ వ్యత్యాసం వచ్చిందట. వాళ్ళు దేవుని బిడ్డలే, వీళ్ళు బిడ్డలే, వాళ్ళు బిడ్డలే. రకరకాలుగా ఉంటారు, రకరకాల ఆలోచనలు ఉంటాయి, రకరకాల తలంపులు ఉంటాయి, రకరకాల ఉద్దేశాలు కలిగి ఉంటారు. వాళ్ళ దేవుని బిడ్డలే, కానీ వాళ్ళ ఆలోచన వేరు, వీళ్ళ ఆలోచన వేరు. ఇశ్రాయేలుకి ఏం కలిగింది అంటే అదిగో ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే అంటారు చూసావా, ఎక్కువ ఎలా దానిలో నుంచి వెళ్ళకోకుండా వాళ్ళట ఇంకా ఎక్కువగా వెళ్ళిపోతున్నారు వేరే రూట్ లో నుంచి. అందుకోసమేనంట వారు తగ్గింపబడి అంటున్నాడు. వాళ్ళట తగ్గింపబడ్డారట, కానంట ఇక్కడ యూదా వారి విషయంలో చెప్తున్నాడు. ఏమన్నట, దేవుడైన యెహోవాను ఆశ్రయించినందున ఈ హేతువు చేత జయమందిరి. దేవునికి స్తోత్రం. చూద్దామా, ఎప్పుడు జయం వస్తుందో తెలుసా? ఎప్పుడు నీ ప్రార్థన జయం వస్తుందో తెలుసా? ఎప్పుడు నీ సమస్యల జయం వస్తుందో తెలుసా? ఎప్పుడు నీ యొక్క కుటుంబంలో ఇదిగో సమస్యల జయం వస్తుందో తెలుసా? ఎప్పుడు నీ బిడ్డలలో ఒక క్లాస్ లో విజయం చూస్తారో తెలుసా? ఎప్పుడు ఉద్యోగంలో సక్సెస్ అవుతుందో తెలుసా? దేవుని ఆశ్రయించినంత కాలము జయం వస్తానే ఉంటారు. దేవుడు తన బిడ్డలు జయిస్తూనే ఉంటారు. ఎక్కడ ఉన్నారు జయిస్తూనే ఉంటారు. ఏ పరిస్థితుల్లో జయిస్తూనే ఉంటారు. అందుకోసమే ఇశ్రాయేలు వారట అదిగో తగ్గింపబడ్డారట, యూదా వారు మాత్రమే జయమందే.
ఎందుకు చేత అన్నాడు? అక్కడ ఆశ్రయించినందు చేత, ఈ కారణం చేత. అంతే, దేవుని దగ్గర ఆశ్రయించు. ప్రభువు చేయాలయ్యా, నువ్వు లేకపోతే లేదయ్యా, నీవు నీ మీద ఆధారపడుతున్నామయ్యా, నిన్నే నమ్ముకున్నామయ్యా, నీవు నాకు సహాయం చేయయ్యా, ఈ ఉద్యోగంలో సహాయం చేయయ్యా, ఇల్లు పెట్టుకునే విషయంలో సహాయం చేయయ్యా, వివాహ విషయంలో సహాయం చేయయ్యా, ఇదిగో ప్రభు స్వస్థత విషయంలో సహాయం చేయ ప్రభు, ఇదిగో మాకు కావాల్సిన ఆర్థికమైన పరిస్థితుల్లో సహాయం చేయ ప్రభు. ఎప్పుడైతే మనం అంటామో మార్గాలను దేవుడు తెలుస్తాడు. నీకోసం దేవుడు మార్గాలను, ఆగిపోయినటువంటి మార్గాలు, ఉండిపోయినవి, ఎటెల్లాలో పరిస్థితుల్లో, అర్థం కాని పరిస్థితుల్లో దారి తీసి అంటాడు కదా, ఈ మార్గం వెళ్ళు, ఈ మార్గము సరళం చేస్తాను నీకోసం. ఎత్తులున్నా ఫలాలున్నా, అదిగో అంటాడు కదా, అదిగో ఎత్తైన కొండలుగా లోయలుగా ఆయన మార్గాలను సరళం చేస్తా. ఇశ్రాయేలు జీవితాలు లేడా, పగలు ఎండ దెబ్బైనను రాత్రి ఎండ దెబ్బ తగలకుండా వారిని కాపాడలేదా, వారిని ఆదరించలేదా, వారి యొక్క నడిచిన నరకలో ఎక్కడ కాలు వాయలేదన్నాడు కదా. అంటే అది ఒకసారి మన జీవితాలు కొంచెం ఎంటనండి ఎక్కువ నడిచిన కాలు వాసిపోతాయి, అసలు నడకలేకపోతే కాలు వాసిపోతాయి. అసలు ఒక్కొక్కరు అయ్యా ఏంటో మరి నాకు అట్టుండి అసలు శరీరం అంతా కూడా బాగాదండి, మోపు వస్తుందండి, బాగాదండి. కానీ దేవుడు నన్ను ఆశ్రయించినందున జయిస్తాను. ఎందుకో తెలుసా, ఇక్కడ మనం చదువుకుంటే ఆ భాగములు మనం చూసినప్పుడు అంటారు కదా, దేవుని యొక్క వాక్యములు 13-12 వచ్చి చదువుదామా. ఇక్కడ అంటున్నాడు ఇశ్రాయేలీయులు, అలాగే ఎదుగో మరి అక్కడ ఉన్నటువంటి యోధావారి విషయములు మాట్లాడతా దేవుడు ఇక్కడ అంటున్నాడు ఈ మాట. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై అని. వాళ్ళ ఆలోచన ఏంటో తెలుసా, ఆశ్రయములు ఏముంటా తెలుసా, దేవుడే మాకు తోడున్నాడంటే ఏ దిక్కు లేకపోతే లాస్ట్ గా అట్ట అంటాం మనం, అట్ట ఏ దిక్కు లేదండి ఇక లాస్ట్ దేవుడే దిక్కు అంటే ఏంటి, ఏ దిక్కు లేకపోతే దేవుడి దిక్కు కాదు, ఎప్పుడు దేవుడే దిక్కు అయి ఉండాలి, ఎప్పుడు దేవుడే దిక్కు అయి ఉండాలి. అంతేగాని మాదే దిక్కు లేదంటే, ఏ సహాయం లేదంటే దేవుడి మీద ఆధారపడ్డ కాదు, ఆ ఆలోచన కాదు. యుద్ధ సమయం అది, యుద్ధ సమయంలో ఇశ్రాయేలీయులకు యూదా వారికి యుద్ధం జరుగుతున్న సమయంలో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. ఎస్, ఆశ్రయించిన వారికి దేవుడు ఎలా ఉంటాడట, తోడుగా ఉంటాడు. పగలైనా రాత్రైనా, ఎండైనా వానైనా, ఇదిగో కష్టమైనా కన్నీరైనా, బాధలైనా, ఇదిగో సంతోషములైనా, ఎలాంటి టైములైనా, సంవత్సరాధిపతులు కొన్ని సంవత్సరాంతం వరకు ఆయన నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టే దేవుడు కాదైనా. అందుకోసమే ఆ కష్టకాలములో, యుద్ధ కాలములో వారు అంటున్నారు, దేవుడే మాకు తోడై ఉండి మాకు అధిపతిగా ఉన్నాడు. నీ మీద ఆర్భాటము చేయటకై బూరలు పట్టుకొని ఊదినట్టి అది ఒక ధైర్యం కలిగి ఉంటారు. అయ్యా మేము కేవలం బూరలు పట్టుకున్నాము, రక్షణని బూరలు పట్టుకున్నాము, రక్షణని పాత్రలు పట్టుకున్నాము, ఆ దేవుని కలిగిన వారమే ఉన్నాము. అయితే మా పక్షాన్ని ఎవరున్నారు తెలుసా, యాజకులు ఉన్నారు, సంఘం ఉంది, నా కోసం ప్రార్థన చేస్తానండి, నా బిడ్డల కోసం ప్రార్థన చేస్తానండి, నా బిడ్డల కోసం కుటుంబం ఇదిగో సంఘం అంతా ప్రార్థన చేస్తుందండి, సేవకులు ప్రార్థన చేస్తారండి. ఒక ధైర్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. నువ్వు పడుకున్నా, నువ్వు పనులు వేయాలా, ఎక్కడున్నా ఎవరున్నారనుకోవాలంట. అది యుద్ధ సమయంలో అంటున్నాడు కదా, దేవుడు మాకు తోడుగా ఉండి మాకు అధిపతిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మేము బేలు పట్టుకొని ఇదిగో యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తులు కటాలు పట్టుకోవాలి. కానీ వీళ్ళు పట్టుకుందంట, బోనం పట్టుకున్నారట. ఈ బోనం పెట్టుకుని ఎంత ఉంటే అంటున్నారు, యాజకులు మా పక్షమున ఉండి మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారులారా, మీ పితరుల దేవుడని యెహోవాతో పొందరు. ఇశ్రాయేలులారా, యుద్ధం చేస్తారు, కథలు తీసుకొస్తారేమో, లేకపోతే పెద్ద పెద్ద ఆయుధాలు తీసుకొస్తారేమో, ఏదైనా తెస్తారేమో, కానీ యుద్ధం చేస్తున్నా కానీ, దేవుడు యుద్ధం చేసినా కానీ మీరు జయమొందరండి, చూడ మీరు. కారణం ఏంటో తెలుసా, దేవుడిని ఆశ్రయించేది యూదావారు.
దేవుని ఆశ్రయించకుండా యుద్ధానికి వెళ్దాం అనుకుంటున్న వాడు ఎవరంటే ఇశ్రాయేలు. వాళ్ళు దేవుని బిడ్డలే. ఒకసారి మన జీవితాల్లో కూడా అంటే దేవుడు ఉన్నాడంటే ఆయన చూసుకుంటాడండి. నువ్వు మాత్రం ప్రార్థన చేయకుండా, నువ్వు మాత్రం ఉపవాసం ఉండకోకుండా, నువ్వు మాత్రం దిగుబాటు చేసుకోకుండా, నువ్వు మాత్రం నిలబడుకోకుండా అన్నీ ఆయనే చూసుకుంటాడు. మా కుటుంబాలంతా అన్నావా ఇది ఇశ్రాయేలు లాగా తగ్గించబడతాం. ఇశ్రాయేలు లాగా జయం పొందేటువంటి పరిస్థితి లేదు. ఆ పరిస్థితులు జయం కావాలయ్యా అంటే ఏం చేయాలంట? దేవుడు ఏం చేయాలయ్యా అంటే ఆయన సన్నిధిలో ఆశ్రయము అనేది దేవుని అధిపతిగా పెట్టుకోవాలి. నువ్వే మాకు తోడయ్యా, మాకు ఎవరున్నారయ్యా, మాకు ఎవరు లేదయ్యా, నీవే మా అండ, నీవే మా ఆధారం అని ప్రార్థన చేయగలిగితే దేవుడు అంటాడు, నేనున్నాను, నువ్వు ధైర్యం పొందు, నేనున్నాను, నిన్ను తలపోస్తా, నేనున్నాను, ఈ జయాన్ని నీకు ఇస్తా. అలాంటిది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, అందుకోసం ఈ దినాన ప్రభు తన కృప చేత అంటున్నాడు, ఎందుకో మరి ఆశ్రయించడం వలన కలిగే లాభం ఏంటో తెలుసా? జయం వస్తుంది. పిల్లలు సంవత్సరం జయాన్ని చూస్తారు. ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనుల్లో విజయాన్ని చూస్తాం. ప్రార్థన చేస్తున్న నీకు సక్సెస్ చూస్తాం. దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఒకసారి శ్రమలు అనేది లేకుండా లేవు, అందరి జీవితాల్లో ఉన్నాయి. కానీ ఆ శ్రమలను దేవుడు పిలిపించి విజయాన్ని ఇచ్చేది ఎవరో తెలుసా? దేవుడే. ఆ దేవుడి సన్నిధిలో ఆశ్రయాన్ని వదిలిపెట్టకూడదు. అది యోధ వారు అలాగే దేవుడిని కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆ మాటను మనం చదువుకుంటా ఉన్నాం కనుక ఒకటి ఆయన ఆశ్రయించే వారికి ఏం కలిగిందట? జయం వస్తుంది. రెండవది మనం చదువుకుంటే బైబిల్ గ్రంథంలో అంటాడు, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. రెండవ మాట, అదిగో ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆ మేలు రెండవది ఇక్కడ దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నెబుకద్నెజరు చూసావా? ఆ దేశానికి, బబులోను దేశానికి ఎవరంట? రాజుగారు. నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగోను అదిగో అక్కడ నెబుకద్నెజరు అంట రాజుగారు అంటున్నాడు, ఏమని? వీణ దేవుడు ఎవరు చూశాడట? షడ్రక్కును చూశాడు, మేషకును చూశాడు, అబేద్నెగో. వారు రాజవంశములో నుండి అన్ని దేశములో ఉన్నారు. వాళ్ళు అన్ని దేశములో ఉండి వారి దినచర్యలన్నీ కూడా, వారి అనుదినం చేసే పనులన్నీ చూశారు. అయితే వారి జీవితాలు ఎన్నో పరీక్షలు ఉన్నాయి. వారి యవనస్తులుగా ఎన్నో పరీక్షలలో వాళ్ళలో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నారు. ఒకటే మాట, ఎక్కడికెళ్తే అక్కడ ఆ పాట పాడతల్లా. ఏ రోడ్డు కాడికి వెళ్తే ఆ రోడ్డు కాడ పాట పాడతల్లా. మన వాళ్ళైతే ఏ రోడ్డు కాడికి వెళ్తే అదే పాట. అట్ట కాదాలి అంటున్నారు. నెబుకద్నెజరు దగ్గర నిలబెట్టే నెబుకద్నెజరుతో మాట్లాడే వాళ్ళు ఏమని? రాజా అన్నారు. రాజా, ఈ యొక్క ప్రజలకు మాత్రం మేము మొక్కము. నువ్వు సంపెడతావా సంపే, లేకపోతే అగ్నిగుండంలో పడేస్తావా పడే. అయినా కానీ మా దేవుడు రక్షించే దేవుడు, మా దేవుడు మా సహాయం చేస్తాడు. మేము ఆయన ఆశ్రయించుకున్నాము. ఆయనే మా దేవుడు. మాకు ఏ పాయి వచ్చినా, మరణ పాయి వచ్చినా, శోధన వచ్చినా, ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, మరణ పరిస్థితులు వచ్చినా మేము మాత్రం ఆయన ఆశ్రయాన్ని మాత్రమే విడిచిపెట్టమన్న తర్వాత నెబుకద్నెజరు అంటున్నాడు, ఇప్పుడు వీణ దేవుడు పూజారుడు ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించను. దేవునికి స్తోత్రం. రెండవదిగా ఆయన రక్షిస్తాడు. ఆయన ఎలాంటి పరిస్థితులైనా తన బిడ్డలు రక్షించే దేవుడు. ఆయన ఆపదలు వస్తామంటే, కష్టాలు వస్తామంటే, ఇబ్బందులు వస్తామంటే, శ్రమలు వస్తామంటే, ఆర్థికమైన పరిస్థితులు వస్తామంటే దానిని వదిలిపెట్టడం. కనుక ఆయన ఎవరయ్యా అంటే రక్షిస్తాడు. ఆయన తన ఆశ్రయించిన సేవకులు, తన ఆశ్రయించిన విశ్వాసులు, తన ఆశ్రయించిన దేవుని బిడ్డలు ఏం చేస్తాడంటే ఆయన రక్షిస్తాడు అంటాడు. యెషయా గ్రంథములు రక్షింప నేరకుండినట్లు యెహోవా హస్తము, ఆయన హస్తము చాచి ఉంచాడు. ఈ కోసం నా కోసం చాచి ఉంచాడు. ఆయన హస్తము శాస్త్రగానే చేసింది. ఆయన హస్తము మనలను రక్షించేది. అందుకోసమే వీళ్ళ దేవుడు అంట, దేవుడు అదిగో దూతను పంపించాడండి. ఆ దూతను పంపించి ఏం చేశాడట? అగ్నిగుండమును
చల్లార్చాడు. శ్రమను చల్లార్చడా, ఇబ్బందిని చల్లార్చడా, బాధలు చల్లార్చడా, కష్టాలు ఆయన చల్లార్చడంటే చల్లార్చుతాడు. కానీ మనం తొందరగా ఈ నాలుగుతో గబగబ మనమే మాట్లాడేసుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాలు చేస్తున్నా నేను వచ్చిందిలే, ఎన్నో సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు చేస్తున్నా నీవు ఇన్నితో పాటు ఉన్నవాళ్ళు ఈ లోకంలో లేదేమో, సమకాలికులు ఉన్నవాళ్ళు చూడలేకుండా వాళ్ళు ఉన్నారేమో, ఎన్నో రకాలుగా అల్లాడిపోతా ఉన్నారేమో, ఎన్నో కష్టాలలో పడి ఉన్నారేమో, వ్యాధులలో పడి ఉన్నారు, బాధల్లో పడి ఉన్నారు, ఎన్నో రకాలు ఉన్నాయి. వాళ్ళతో పోల్చుకోవడానికి కాదండి, ఎవరితో పోల్చుకోడా. నీకు ఇచ్చిన కుటుంబం వేరు, నీకు ఇచ్చిన జీవితము, నాకు ఇచ్చిన జీవితం వేరు, ప్రత్యేకమైనది ఇది, పవిత్రమైనది ఇది. కానీ రెండోది ఏంటో తెలుసా? రక్షించే దేవుడు ఆయన. ఎవరంతైనా రక్షిస్తా. అయ్యా నా కుటుంబాన్ని రక్షించవంటే రక్షిస్తా. లాస్ట్ మినిట్ తన జీవితంలో దొంగ, తన జీవితంలో ఇదిగో ఆ యొక్క భయంకరమైనటువంటి అదిగో ఆ యొక్క నేరాలు చేసినటువంటి వాడు సిలువ మీద అటు ప్రక్కన ఒక దొంగ, ఇటు ప్రక్కన ఒక దొంగ వేలాడుతున్నప్పుడు లాస్ట్ గా మాట్లాడినప్పుడు ఆ దొంగతో ప్రభు మాట్లాడుతున్న మాట, యేసు ఈ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నిన్ను చూస్తున్నప్పుడు నీవు రక్షకుడు అయ్యా, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అంటే యేసయ్య తన హృదయాంతరంగాన్ని చూశాడు, మార్పును చూశాడు, తన జీవితంలో పరివర్తన చూశాడు. లాస్ట్ మినిట్కి చనిపోతే ఈయన వెళ్ళిపోతాడే. కానీ దేవుడు ప్రభు అంటున్నాడు, ఆ శిలువ దగ్గర అంటున్నాడు, నేడు నువ్వు నాతో కూడా. లాస్ట్ మినిట్ కూడా అవకాశం ఇచ్చాడు. తనను వెంట పెట్టుకున్నాడే. అతడు దొంగ, అతడు దోషి, అతడు నేరం చేసిన వాడు. ఇక కొద్ది సమయంలో కొట్టి చంపేస్తాడు. కానీ ఆ వ్యక్తిని ప్రభు అన్నాడు తెలుసా, నాతో కూడా నువ్వు ఏ సొంత రక్షిస్తాడు, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. ఏ త్రాగుడైనా, ఏ జూదమైనా, ఏ లోకమైనా, ఏ పాపమైనా, ఏదైనా దానిలో చిక్కుకొని ఉంటే ఒకటే నువ్వు చేయాల్సింది ప్రార్థనే. ఆ ప్రార్థన ఏం చేస్తాడు తెలుసా? రక్షిస్తాడు. ఆయన రక్షకుడు ఈ లోకంలోకి వచ్చాడు. మన కుటుంబాలు రక్షిస్తున్నా, దేశాలు ఎంతో మంది రక్షిస్తున్నాడు. రక్షించే దేవుడు ఆయన రక్షకుడుగా ఉన్నాడు. శడ్రకు మేషకు అంటున్నారు వాళ్ళు, అదిగో అగ్ని గుండంలో వేసిన వాళ్ళే చనిపోయారు, వేయబడిన వీళ్ళు మాత్రం బ్రతికారు. కారణం ఏంటంటే తెలుసా? రక్షిస్తారు. ఆయన రక్షించే దేవుడిగా ఉన్నాడు. అందుకోసమే ఇక్కడ మనము ఆ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మూడవ మాటలు మనం చదువుకొని మనము ముందుకెళ్ళిపోదాం. ఆయన తన కృప చేత ఇక్కడ అంటాడు కదా, మరి జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. 3:12 జెఫన్యా. దుఃఖితులు, దీనులు, దుఃఖించే వాళ్ళంట. దుఃఖము బాగా గుండెల నిండా దుఃఖం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి కదిలితే ఏడుపు వచ్చేస్తుంది. గుండెల నిండా ఏముంది? దుఃఖం ఉంది. దుఃఖించే వాళ్ళట దీనులుగా ఉన్నారు. చూసావా? లెక్కలేదు. ఇప్పుడు దీనులకి లోకంలో ఎవరికి అసలు దీనులంటే ఎవరు లెక్క చేస్తారండి? ఎవరు లెక్క చేయదు. అది అసలు ఏంటారు? అసలు శోభలా ఉంటాడు. అంటే దేవుడు తగ్గించుకున్నాడు, కానీ వాళ్ళకి ఎక్కడ ఉంటది? వేరుగా ఉంటది. దీనులను, దుఃఖించే వాళ్ళను, దీనులను యెహోవా నామమును ఆశ్రయించు, నేను మీ మధ్య నుండనిస్తును. అంటే దేవుడు ఆయన ఏం చేస్తాడంటే ఆశ్రయించినటువంటి వాళ్ళనే భూమి మీద బ్రతికెత్తాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 4లో అన్నాడు ఆ మాట. దీనికి సంబంధించింది మీ మధ్య ఉండనెత్తును అన్నాడు. 5వ అధ్యాయం 4వ వచనం, ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల. అది మీ మధ్య ఉండనెత్తునంటే తను బ్రతికెత్తాడండి. ఆయన బ్రతికిచ్చేది కనుక నన్ను ఆశ్రయించుడి. మీరు బేష్మాకి వెళ్ళబాకండి, మీరు ఇంకా బేతేలకు వెళ్ళబాకండి, అదిగో ఆ పట్టణాలకు వెళ్ళబాకండి. అవి ఆవశ్యకముగా పట్టబడతాయి. మనుషులు ఎక్కడెక్కడ దేశము లేకపోతే అక్కడ ఆశ్రయిస్తున్నారు. కానంట అవన్నీ పట్టబడతాయి అన్నాడు.
అయితే ఎవరిని ఆశ్రయిస్తే మనకు కాపుదల అంట, బ్రతుకుతామంట. యెహోవాను ఆశ్రయించడం వలన బ్రతుకుతాం. ఒకసారి అదిగో అక్కడ మనం చదువుకుంటే న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 15 వచనాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 9:15. ఏ పొద అంటే అది? ముండ్ల పొద. పై వచనాల్లో చూసుకుంటే ఒలీవ చెట్టు ఉంది, తర్వాత అంజూరపు చెట్టు ఉంది. ఎన్ని చెట్లు ఉంటాయి? 2 చెట్లు. 2 ఉన్నాయి. ఒకటేమో ఒలీవ చెట్టు, రెండేమో అంజూరపు చెట్టు అంట. అది పోయిన తర్వాత ఇప్పుడు ఏ పొద అంట? ముండ్ల పొద అంట. ఈ ముండ్ల పొద మీరు నిజముగా అంటున్నారు కదా. ముండ్ల పొద వచ్చింది. అసలుకి వాళ్ళు అన్నారు కదా, ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి రాజుగా మాకున్న చెట్లను అనుకుని అంట, రాజుగా ఉంటావా మా మీద పరిపాలన చేస్తావా, మా మీద అధికారిగా ఉంటావా, రాజుగా ఉంటావా అని అంటే, అదిగో అంజూరపు చెట్టు అందట. నేను మాత్రం ఉన్నాను. ఎందుకో తెలుసా? నేను సకాలంలో కాయలు కాయాలి. ఆ కాయల వల్ల, ఆ ఫలాల వల్ల నా దేవుని సంతోష పెట్టాలి. నేను ఆయన కోసమే నా కాపంతా. అంతేగాని నేను రాజుగా ఉండి ఇక్కడ అటు ఇటు ఊగటానికి నేను నా వల్ల కాదని అది తప్పుకుందంట రాజుగా ఉండమంటే. రెండోది అంజూరపు చెట్టు కూడా వీళ్ళు అడిగా, ఆ చెట్లను అడిగినాయంట, ఉంటావా మాకు రాజుగా ఉంటావా, మమ్మల్ని పరిపాలిస్తావా, మమ్మల్ని చూసుకుంటావా, మాకు కావాల్సిందంతా ఇస్తావా, నీ ఆశ్రయం కిందకు వచ్చాము అని అంటే అంజూరపు చెట్టు అందట, నేను మాత్రము దేవుడిని సంతోష పెట్టుకోకుండా నేను మీకోసం నేనేమి చేయలేను, నేను నా దేవుడి కోసమే ఉంటాను అన్నట. ఏ చెట్టు? ఈ అంజూరపు చెట్టు కూడా. ఇక 3వ చెట్టు ఏం కలిగింది? ఇక్కడ ముళ్ళ చెట్టు అంట. ఈ ముళ్ళ చెట్టు అంటుంది ఏమని? మీరు నిజముగా మీరు నన్ను మాత్రమే రాజు కావాలని కోరుకుంటే నేను రెడీ. ముళ్ళ చెట్టు అంటుంది. ఎందుకని? కాయలు ఉండడానికి. దానికని ముళ్ళు తప్ప. ఆ ముళ్ళు తప్ప ఏం చేస్తుంది? కాయలు ఉండదు కదా, దాని ఫలాలు ఉండదు కదా, దానికి ఒక స్థితి ఉండదు కదా. దాని యొక్క ఆ చెట్టు యొక్క ఆ కొమ్మలైనా దేనికి పనికిరాని కదా, అది దేనికి ఉపయోగకరమైన కాదు కదా. అందుకోసం ఈ చెట్టు అంటుంది, నా దగ్గరికి రండి, నన్ను కోరుకుంటే రండి, నా నీడను ఆశ్రయించండి. అది చూసారా? నా దగ్గర రండి. ఈ చెట్టు చేసే పని ఏంటో తెలుసా? చెట్టు ఎవరు చూసినా మనిషి ఏంటంటే మనిషి. నేను ఉంటాను, లీడర్గా ఉంటాను, లేకపోతే నాయకత్వం చేయాలి నేను చేస్తేనే, లేకపోతే మిమ్మల్ని కాల్చేస్తా, మిమ్మల్ని చేపించేస్తా, మిమ్మల్ని అనే మాట వస్తుంది ఇక్కడ. ఎవరు ఆశ్రయం కోరుకుంటున్నారంట? ముళ్ళతో పాట. ముళ్ళతో నా దగ్గర నా లీడర్కి రండి, నా ఆశ్రయం కోరుకోండి అంటారు. ఆ ముళ్ళ తప్పు దగ్గర ఏముంది? ఏం లేదు. దాని దగ్గర ఏముందంటే దాని ఫలాలు దేని పనిరావు. పరిగ్రహం చెట్టుది. ఆ పరిగ్రహం చెట్టును ఆశ్రయించామా? అది లోక సంబంధమైంది. లోక సంబంధమైన ఫలాలు వస్తూ ఉంటే, లోక సంబంధమైన ఆశలు వస్తూ ఉంటే, లోక సంబంధమైన కోరికలు వస్తూ ఉంటే, లోక సంబంధమైన జీవితం వస్తుంది. లోక సంబంధమైనది ఆత్మ సంబంధమైన దానిలో విరుద్ధమైనది. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైనది దేవుని నీతిని న్యాయాన్ని నెరవేర్చేది. అది కూడా లోక సంబంధమైనది ఈ లోక ఆశలు నెరవేర్చేది. ఈ లోక ఆశలు అంటే శరీరాశలు, నేత్రాశలు, జీవపిటము ఈ లోకంలో ఉన్నది. అదే ఆ యొక్క మూల తప్పు చేసేది తన ఆశలన్నీ నెరవేరుస్తుంది. అందుకోసం నా నీడకరండి, మూలతో పాటు నా నీడకరండి. ఆ దేవుడు అంటున్నాడు, నన్ను ఆశ్రయించారా, నేను మిమ్మల్ని బ్రతికిస్తాను. మీ మధ్యలో మీరు మధ్యలో జనుల మధ్యలో బ్రతుకుతారు, మిమ్మల్ని కాపాడతారు. అపాయం వచ్చిన, శోధన వచ్చిన, బాధ వచ్చిన, కష్టం వచ్చి బ్రతికిస్తా. కనుక మన మూల వాక్యం ఏంటంటే 34 కీర్తన 10వ వాక్యం. సింహపు పిల్లలు లేవి కలవై ఆకలికొంది, కానీ నా పిల్లలకు నన్ను ఆశ్రయించు వారికి ఏమీ కొనుగోలు ఉండదు. ఒకటి ఏమేలంట? జయం. రెండోది ఏంటంట? రక్షించబడటం అంట. మూడవదట బ్రతికిస్తాడు. భూమి మీద బ్రతకాలంటే, అయ్యా భూమి మీద బ్రతుకుతున్నామంటే ఆ విలువైన జీవితం దేవుడు ఇచ్చింది. దేవుడు ఇచ్చిన విలువైనది. ఎన్నో మంది చూస్తున్నాం
హార్ట్ అటాక్లు ఉన్నాయి. ఎంతో మంది చూస్తున్నాం బలహీనతలు, ఎన్నో రకాలుగా మరి పరిస్థితులు బాగా ఉన్నా ఎన్నో మందిని చూస్తున్నాం. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూస్తూ ఉన్నా, కనపడతా ఉన్నాయి, హాస్పిటల్లో కనపడతా ఉన్నారు. ఎన్నో పరిస్థితులు, కానీ బ్రతికిస్తున్నది దేవుడే. మన ప్రాణములు సకల మార్గములు ఆశ్రయించినంత కాలము దేవుడు. మూడవది అక్కడ 4వది దానికి వెళ్తే ఆశ్రయించినంత కాలము వర్ధిల్లాడు రాజు. ఎప్పుడైతే అలబడిన రాజు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము వర్ధిల్లాడు. ఎప్పుడైతే ఆశ్రయాన్ని వదులుకున్నాడో అతడు దేవుని సన్నిధిలో నుండి అతడు శాపమును పొందుకొని అతడు బయటికి వెళ్ళిపోయాడు. మొసటన కుష్ఠం వచ్చేసింది. ఆశ్రయం పోయిన తర్వాత నష్టం వచ్చేసింది, ప్రాణాపాయం వచ్చింది. ఇవన్నీ దేవుడు నీకోసం నా కోసం బోధిస్తున్నాడు. దేవుని మాట విందామా? దేవుని మాటకు లోపడతామా? ఆయన ఆశ్రయాన్ని కోరుకున్నాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించుగాక.